ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం. కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ, అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం ఉచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. ఇకపోతే కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ అష్టమ శని ప్రభావం కూడా ఉంది. అలాగే బృహస్పతి వచ్చేసి అష్టమంలో ఉన్నారు. మీకు అష్టమ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈయన మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి 6వ ఇంటిధిపతి భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు లాభం లేకొచ్చారు. ఇన్ని రోజులు మీరు పడ్డ శ్రమలన్నీ పటాపంచలు కానున్నాయి. ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంత ఫలితం మీకు ఇప్పుడు మంచి ఫలితం వస్తుంది. ఎందుకనగా మీ యొక్క 6వ ఇంటిని చూస్తున్నారు. మీకు శత్రువులు నాశనం అవుతారు, రుణాలు తొలగిపోతాయి, రోగాలు క్యూర్ అవుతాయి, ఆనందమైన జీవితం. అలాగే ఉద్యోగంలో కూడా మీకు మంచి ప్లేస్ వచ్చే అవకాశం ఉంది. తీర్థయాత్ర వైభవాలు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు. ఎన్నో ప్లేసులకు వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా మీరు మూడు ఉంచుకోగలుగుతారు. వివాహాలలో ఏర్పడ్డ చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఏర్పడ్డ చిక్కులు తొలగిపోతాయి. మీకంటూ ఒక స్థానం నిలుపుకోగలుగుతారు. ఈ యొక్క సంవత్సరంలో మీకు ప్రోగ్రెస్ అన్నది నెమ్మదిగా డే బై డే తెలుస్తుంది. మీ జీవితంలో ఏమేమి ప్రోగ్రెస్ వస్తుందో అది మీరు ఆనందంగా ఆస్వాదిస్తారు. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆయన పంచమ వీక్షణ ద్వారా మీ వ్యయరాశిని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు చాలా వరకు తిప్పట ఇవన్నీ కూడా ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రయాణాలన్నీ పాజిటివ్గా ఏర్పడతాయి. చక్కగా మీకు అభివృద్ధి గోచారం అవుతుంది.
ఒక్కొక్కటి భగవత్ కృపతో మీకు మంచి జరిగే కొద్దీ భక్తి మార్గం కూడా మీకు పెంపొందుతుంది. కర్కాటక రాశి వారికి ఎందుకనగా తృతీయంలో కేతువు ఉన్నాడు కాబట్టి తృతీయ కేతువు కూడా మీకు హెల్ప్ చేయాలి. ఆ కేతువును బృహస్పతి చూస్తున్నారు పంచమ హౌస్ దృష్టి ద్వారా. సో దైవభక్తితో పాటు మీకున్నటువంటి శ్రమ ఇవన్నీ కూడా తొలగిపోతాయి దైవ సపోర్ట్ చేత. ఇంకా మీకు భక్తి భావాలు చాలా ఘనంగా ఏర్పడతాయి మనసులో. అలాగే మీకు విశేషించి తీసుకున్నట్లయితే మీ యొక్క కర్కాటక రాశి వారికి 5th హౌస్ను సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి ఏవైనా పాజిటివ్ ప్రబలంగా మీరు చేయాలనుకుంటే ఫలితాలు మీ సంతానానికి అవి కూడా నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా ఉంటుంది మీ జీవితం. అలాగే మీ సప్తమ క్షేత్రాన్ని బృహస్పతి తన 9th హౌస్ వీక్షణ ద్వారా చూస్తున్నారు కాబట్టి చక్కగా మీకు ఈ యొక్క వివాహాలు కాని వారికి వివాహం అవుతుంది. కళ్యాణంతో మీ జీవితం ఆనందమయమయ్యే అవకాశం ఉంది. సొసైటీలో మీకు ఒక ఫేమ్ పెరుగుతుంది. పాలిటిక్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు అష్టమంలో బృహస్పతి వచ్చాడన్న మీకు అర్ధాష్టమ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చక్కగాను లాభంలోకి రావడం కూడా ఒక ప్లస్ పాయింటే అవుతుంది. మీకంటూ ఒక పాజిటివ్నెస్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. శుభాన్ని అందుకోవడానికి చాలా దగ్గరి గ్రహ కలయిక అనేది మీకు ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎటువంటి వెనుకంజ వేయరు కాబట్టి బృహస్పతి స్తోత్రాలను కూడా ఇంకా పారాయణ చేయండి. చాలా శుభాలు మీకు ముందంటి ఉన్నాయి. ఉద్యోగం, వివాహం, అలాగే స్థిరాస్తులు ఇలాంటివన్నీ కళాత్మక రంగాలలో ఉండేవారికి బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్ మీడియా రంగంలో పనిచేసే వారికి కూడాను మీకు చాలా వరకు మీ జాతకం సపోర్ట్ చేస్తుంది, గమనించగలరు. వస్తు వాహన గృహ బంగారం కొనుక్కోవడం ఇలాంటివి లక్షణాలు కూడా మీకు ఇప్పుడు ప్రబలంగా మారనున్నాయి. శుభం.